మీరు ఒకసారి ఊహించండి, ఒక దేశ అధ్యక్షుడి కారు ట్రాఫిక్ లో ఆగిపోతే ఎలా ఉంటుంది? ట్రాఫిక్ లో ఆగిపోవడమే కాదు, స్వయంగా పోలీసులే ఆ కారుని ఆపేశారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మెక్రాన్ కి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి మీరు ఈ విజువల్స్ చూడండి. అసలేం జరిగిందంటే, అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ అమెరికాలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అతడి కారుని ఆపేశారు. కారణం వింటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ట్రంప్ కాన్వాయ్ ఆ పక్క నుండి వెళ్తుండడమే. అయితే తన కాన్వాయ్ ఆపడంతో చికాకు చెందిన మెక్రాన్ తన కారులో నుంచి దిగి పోలీసుల దగ్గరికి వెళ్లాడు. తాను ఫ్రాన్స్ ప్రెసిడెంట్ నని, తనకు దారి వదలాలని చెప్పే ప్రయత్నం చేశాడు. దీనికి పోలీసులు చెప్పిన మాట ఏంటంటే, సారీ మిస్టర్ ప్రెసిడెంట్, ఇప్పుడేం చేయలేం, రోడ్ అంతా బ్లాక్ చేశాం. ట్రంప్ వెళ్లేంత వరకు ఎవరికి దారి వదిలేదు లేదని తేల్చి చెప్పారు ఆ పోలీసులు. ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చర్యతో అసహనం చెందిన మెక్రాన్ డైరెక్ట్ గా ట్రంప్ కే కాల్ చేశాడు. డొనాల్డ్, మీ కాన్వే కోసం అన్ని మూసేశారు, అందులో నేను కూడా స్టక్ అయిపోయి ఉన్నాను అని తెలిపారు. Guess what? I'm waiting in the street because everything is frozen for you. మరో పక్క నుంచి ట్రంప్ కూడా ఈ విషయంపై ఫన్నీగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ తతంగం అంతా జరుగుతుండగానే ట్రంప్ కాన్వాయ్ మెక్రాన్ ముందు నుంచే దూసుకుపోయింది. దీంతో ఆ రోడ్డులో కేవలం పాదచారులకు మాత్రమే నడిచేందుకు అనుమతించారు. దీంతో చేసేదేం లేక మెక్రాన్ కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. 30 నిమిషాల పాటు అతడు రాయబార కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. ఓహో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మన వీధుల్లో నడుస్తున్నాడంటూ ప్రజలు సెల్ఫీలు దిగడం మొదలెట్టారు. ఓ వ్యక్తి అయితే మెక్రాన్ నుదుటిపై ముద్దు కూడా పెట్టేశాడు. ఇలా దారి పొడుగునా ఫోటోలకు పోజులు ఇస్తూ మెక్రాన్ తన దేశ రాయబార కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లడం ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, ఇదంతా జరగడానికి ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 22, 2025 నాడు యుఎన్ జనరల్ అసెంబ్లీలో మెక్రాన్ కీలక కామెంట్స్ చేశారు. గాజాలో జరుగుతున్న పరిణామాలపై అతడు స్పందించడమే, శాంతి కోసం సమయం ఆసన్నమైంది, గాజాలో జరుగుతున్న పరిణామాలను ఎవరు సమర్థించరని మెక్రాన్ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్రాన్ పేర్కొన్నారు. అంతేకాదు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు కూడా తెలిపారు. ఆస్ట్రేలియా, యూకే, కెనడా, పోర్చుగల్ ఇంతకు మునుపే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నాయి. యుఎన్ అసెంబ్లీలో మెక్రాన్ చేసిన ఈ కామెంట్స్ చుట్టే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒకవైపు యునైటెడ్ నేషన్స్ లో ప్రపంచ శాంతి కోసం అప్పీల్ చేసిన మెక్రాన్ మరొక వైపు న్యూయార్క్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయి అక్కడి నుంచి తన దేశ ఎంబసీకి నడుచుకుంటూ వెళ్లడం. మనం సాధారణంగా పవర్ఫుల్ ఇంపార్టెంట్ వ్యక్తులు రూల్స్ లేదా రెస్ట్రిక్షన్స్ నుండి మినహాయింపు పొందుతారని అనుకుంటాం. కానీ ట్రంప్ విషయంలో ఓ దేశ అధ్యక్షుడు అయినప్పటికీ సాధారణ మనుషుల లిమిటేషన్స్ కి లోబడి ఉండాల్సిందేనని ఈ సంఘటన చెబుతోంది. ఇలా ఓ దేశ అధ్యక్షుడిని అర్ధాంతరంగా రోడ్డు మీద ఆపేయడం, ఇలాంటి సంఘటన మరే దేశంలోనే జరుగుంటే ఏం జరిగేది? మీ అభిప్రాయాన్ని తప్పక కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కొట్టే ఒక్కో లైక్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. మరిన్ని మంచి స్టోరీస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే చేయండి. ఇలాంటి స్టోరీస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.